ఈరోజు బీరకాయ. మా రూమ్లో బీరకాయ అనగానే వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే. వద్దురా నీ బీరకాయ కర్రీ అంటారు. అందుకే మనం బీరకాయ పప్పు వండుతాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇవి నేను చూపించినవి వేసుకోరు. ఎందుకంటే ఆయిల్ ఎట్లా వేసింది అనుకోకరు, జర మీరు మంచిగా వేసుకోరు. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోరు. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోరు. ఫస్ట్ సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది, అట్లా అని మాడగొట్టకపోతే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం పసుపు వేసి మంచిగా కలపండి. ఒక 1 minute అట్లా ఉంచేసి తర్వాత బీరకాయ వేసేద్దాం. జర ఉల్లిగడ్డలు మాడకుంది బీరకాయలు వేస్తే బెటర్గా ఉంది. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ రావాలి కానీ బ్లాక్ కలర్ రావద్దు. కొంచెం మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోరు. సాల్ట్ వేస్తే కొంచెం బీరకాయలు సప్పగా ఉంది. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టండి. మీడియం ఇట్లా పెట్టి తీసేసాను అనుకోకరా, నేనైతే 5 minutes దాకా పెట్టినట్టున్నా. స్పూన్ పెడితే అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని. ఆ తర్వాత మీకు సరిపోయేంత కారం వేసుకోరు. కారం వేసుకొని మంచిగా కలిపి దాని తర్వాత ముందే ఒక 10 to 15 minutes నానబెట్టుకున్న పప్పుని ఆ బీరకాయలు వేసేద్దాం. వీడియో స్టార్టింగ్లో ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసిన, అది జస్ట్ పొగ ఎఫెక్ట్ కోసం మాత్రమే వేసినాం. మీరు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి బెటర్. మనం బ్యాచిలర్స్ కాబట్టి అవన్నీ పట్టించుకోము. దాని తర్వాత మంచిగా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసి 2 to 3 minutes వరకు అట్లా ఉంచేసి తీయాలా. తీయకపోతే మాడిపోతుంది. నేను కూడా లైట్గా మాడగొట్టినట్టున్నా. మా వాళ్ళు ఎంత తీసుకుంటారో ఏమో, మా వాళ్ళకి ఇది చేసేదే కావాలి. దాని తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోరు. 1 to 1.5 లీటర్స్ సరిపోతుంది మనం తీసుకునే పప్పు బట్టి. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు అట్లే పెట్టుకోవాలి. మూత పెట్టే క్లిప్ మాత్రం మా వాడు ఎగరగొట్టిన. ఒక 80% పప్పు ఉడికిన తర్వాత మనం టమాటాలు వేసి దాని తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes తర్వాత మూత వేస్తే మన కర్రీ అయిపోయినట్టు. ఎట్లా ఉడుతుంది అంటే బంద్ చేయాలి, మర్చిపోయినా బంద్ చేద్దాం. తినడమే లేట్.